సో మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్స్కి ఎలా అయితే అటెండెన్స్ మార్క్ చేస్తామో అదేవిధంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి ఏదిరా అంటే స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మనం చేయాలంటే ఫస్ట్ మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయిన తర్వాత స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఆ ఆప్షన్ని మీరు టచ్ చేసి ఫస్ట్ సింక్ చేసుకోండి. సింక్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ని టచ్ చేయండి. టచ్ చేసి ఫస్ట్ స్టాండర్డ్ తీసుకున్న తర్వాత ఈ ఆప్షన్ వచ్చేసి ప్రతి ఒక్క చైల్డ్కి మీరు చేయాలన్నమాట. సో ఫస్ట్ ఒక చైల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ తీసుకుంటారు, మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది. అదే ఉర్దూ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, సెకండ్ ఇంగ్లీష్ అంటే మ్యాథమెటిక్స్. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇదే విధంగా ఫస్ట్ స్టాండర్డ్కి మనము ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా సెకండ్ స్టాండర్డ్ తీసుకున్నామరా అంటే సెకండ్ స్టాండర్డ్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటాం. అదే ఉర్దూ అయితే ఉర్దూ తీసుకుంటాం ఫస్ట్ లాంగ్వేజ్, అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటాం. సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ క్లాస్లో కొద్దిగా చేంజెస్ ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ థర్డ్ క్లాస్ అండ్ సెలెక్ట్ ద చైల్డ్. ఓకే, అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు తీసుకుంటాం అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాం అండ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ తీసుకుంటాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే ఈవీఎస్ వచ్చేస్తుంది. అదే ఉర్దూ మీడియం అయితే ఫస్ట్ ఉర్దూ తీసుకుంటాం, సెకండ్ ఇంగ్లీష్, నాట్ అప్లికేబుల్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ తీసుకుంటాం. సో ఇది థర్డ్ క్లాస్. అదేవిధంగా ఫోర్త్ క్లాస్లో మీరు చూసుకున్నారంటే సేమ్ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు తీసుకుంటాం, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ తీసుకుంటాం అండ్ థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ తీసుకొని మ్యాథమెటిక్స్, ఈవీఎస్ వచ్చేస్తుంది. అదే ఉర్దూ మీడియం అయితే ఉర్దూ తీసుకొని సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, నాట్ అప్లికేబుల్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఫిఫ్త్ క్లాస్ తీసుకొని ఫస్ట్ చైల్డ్ని తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాం, థర్డ్ లాంగ్వేజ్ నాట్ అప్లికేబుల్ తీసుకుంటాం, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఉర్దూ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ, ఇంగ్లీష్, నాట్ అప్లికేబుల్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్. ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మనం ఏం చేయాలంటే లాంగ్వేజ్ మ్యాపింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం మస్ట్ అండ్ షుడ్గా చేయాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.